వాళ్ళకి లాస్. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోలేదు, కానీ పరోక్షంగా దెబ్బతిన్నారు. నెంబర్ 1 అమెరికా F-16 లాంటిది పెద్దగా పవర్ఫుల్ ఏం కాదని తేల్చింది భారత్ దాడి. 2 కూల్ని మరొక 10-15 ఉన్నటువంటి స్పాట్ని కొట్టింది భారత్. కాబట్టి అది నెంబర్ 1. అట్లాగే అమెరికా రక్షణ వ్యవస్థలు అంచనా వేయలేకపోయినాయి మనం దెబ్బ కొడతాం అన్నటువంటిది. వాళ్ళకి నిఘా వర్గాలు సూపరు డోపరు అనుకుంటే మనం మిలిటెంట్ల మీద టెర్రరిస్టుల మీద దాడి చేసి మనం చెప్పేదాకా దానికి తెలియలే. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేసిన తర్వాత మనం చెప్పేదాకా బయట ప్రపంచానికి తెలియలేదు. ఇది అమెరికాకి సంబంధించినటువంటి 2 వైఫల్యాలు, ఆయుధ తర్వాత నిఘా వ్యవస్థల వైఫల్యాలు. తద్వారా దానికంటే మనం పవర్ఫుల్ అని తేలింది. అట్లాగే చైనా JF-17 JF-10 లాంటి యుద్ధ విమానాలు పెద్ద ఉపయోగం ఏం లేదు, వాళ్ళ మిస్సైళ్ళు పెద్ద ఉపయోగం ఏం లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతరత్ర ఆయుధ సామాగ్రి పెద్ద ఉపయోగం ఏం లేదు, భారత్ తలుచుకుంటే వాటిని దెబ్బతీసేయగలదు అన్నటువంటి విషయం తేలిపోయింది. 3వది టర్కీ, వాళ్ళకి సంబంధించినటువంటి అత్యంత పవర్ఫుల్ డ్రోన్స్ అని ఇప్పటిదాకా ప్రపంచాన్ని నమ్మిస్తే అది వేస్ట్ అన్నటువంటి విషయం తేలింది. తద్వారా దాన్ని అధిగమించగలిగింది భారత్ అన్నటువంటి తేలింది. 4వది పాకిస్తాన్ ఓటమి. పాకిస్తాన్ ఇవన్నీ కాకుండా తమ దగ్గర షాహీన్ ఉంది, ఔరంగజేబు ఉంది, లేకపోతే వాడున్నాడు, వాడి ఆ క్షిపణులు ఉన్నాయి, ఈ క్షిపణులు ఉన్నాయని ఆడ ప్రజలకి చెప్పుకుంది. చివరికి వాళ్ళ సొంత స్థావరాల మీదకి వెళ్ళి మనం పడొస్తే చితక బాధ వస్తే చివరికి అబ్బెబ్బెబ్బే ఏం లేదు అని చెప్పి చొక్కా దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. తద్వారా నలుగురిని ఒక్కసారిగా కొట్టినట్టయింది.